పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేకవిన దేవుడవు అన్నలా ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపును మరణ దోషగోతి నుండి వీణ దేవుడవు కయ్యను చూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేకవిన దేవుడవు అన్నలా ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపును మరణ దోషగోతి నుండి వీణ దేవుడవు సెమియోకి కావలెను యేసయ్యా నీవు వినకుంటే నేను బ్రతుకలేనయ్యా సెమియోకి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా. సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము యేసుని స్వస్థపరచు ప్రత్యేకం కార్యక్రమం ప్రతి వారు సకాలం వచ్చి పాల్గొవలసిందిగా కోరుకున్నాం. అలాగే సాయంకాలము లెంట్ ప్రేయర్ ఉంటుంది, పాల్గొవలసిందిగా వేడుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట కీర్తన 147:14 వచనం. నీ సరిహద్దులతో సమాధానము కలుగజేయువాడు ఆయనే. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు మనకు ఇచ్చిన ఒక బలమైన మాట, నీ సరిహద్దులతో ఆయన నీకు సమాధానం కలుగజేవాడు, అనగా ఆయన నెమ్మది కలుగజేవాడు. నీ యొక్క పరిధిని బట్టి ఆయన నిన్ను బలపరిచేవాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు అనిపిస్తుంటుంది, ఇది జరుగుతుందా జరగదా, ఎంతవరకు నా జీవితము ఆస్వాదించబడతాదా పడదా, నాకున్న పరిస్థితులను బట్టి నాకున్న వనరులు బట్టి నేను ముందుకు వెళ్తానా లేదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సరిహద్దు ఏదైతే ఉన్నదో, నీ ఎంత పరిమితి ఉందో దాన్ని బట్టే నేను నిన్ను బలపరచబోతున్నాను. కొన్నిసార్లు అనుకుంటాము, నా దగ్గర మంచి తలాంతులు లేవు కాబట్టి, నా దగ్గర మంచి యొక్క వసతులు లేవు కాబట్టి నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేను, లేదా నా తల్లిదండ్రులు నన్ను చదివించలేరు, లేదా నా యొక్క కుటుంబ సభ్యులు నాకు సహకారంగా లేరు కాబట్టి నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేను మనం అనుకుంటుంటాం. కానీ ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఇదిగో మీరు బలపరచబడతారు, మీరు ఆస్వాదించబడతారు, మీరు దీవించబడతారు. ఈ ఉదయకాల సమయంలో భయపడక నా కుమార్తె, ఇది నా దేవుని సన్నిధికి వచ్చి మొదలుపెట్టు, ఇదిగో ఆయన సరిహద్దులో సమాధానం పోతున్నాడు. నువ్వున్న చోటునే, నువ్వున్న స్థలంలోనే, నువ్వున్న పరిస్థితిలోనే దేవుడు మనలను అంచులుగా ఆస్వాదించబోతున్నాడు. తన కృపను మనకు చూపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదంతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు ప్రతి వాటిని యేసు నామమున నిర్మూలం చేయబడుతున్న దేవాన్ని కొన్నాళ్ళు నీ సన్నిధిలో వారిని భద్రపరచండి, బలపరచండి. నీ కృపాక్షములతో నింపబడుతున్న దేవానికి ఉన్నారు. నీ సన్నిధిలో ప్రభా మొరపెడుతున్న ప్రతి మొరకు సమాధానం దయచేసి నూతన కార్యములు చేయబడుతున్న దేవానికి ఉన్నారు. వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. నీ కృపాక్షములు దయచేసి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభుని నమ్ముకుని అడగండి, ఆయన సకాలంలో ఆ నెమ్మది దీవించును గాక. ఆమేన్.